వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు హిస్టరీకి సంబంధించిన బిట్స్ అనేవి చూద్దాము. సింధు లిపితో పోలికలు గల భారతీయ లిపి ఏది? ద్రవిడియన్. ఋగ్వేదంను ఏ కాలంలో రచించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు? కంచు యుగం. తొలి వేద కాలంలో ప్రాముఖ్యత వహించిన ఆర్య తెగ ఏది? కురు. తొలి వేద కాలంలో వర్ణ శబ్దం దేనిని సూచిస్తుంది? రంగు. వేదకాలంలో అమలులో ఉన్న 8 రకాలైన వివాహ పద్ధతులలో ప్రేమ వివాహం ఏది? గాంధర్వ వివాహం. సూర్యాంశ అయిన సావిత్రిని కీర్తిస్తున్న గాయత్రి మంత్రాన్ని వేద సాహిత్యంలో ఏ గ్రంథం నుంచి గ్రహించారు? ఋగ్వేదం. వేద ఆర్యులకు తెలియని జంతువు ఏది? పులి. ఆర్యుల జన్మస్థానం గురించి చర్చించిన ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? బాలగంగాధర్ తిలక్. వ్యవసాయ కార్యకలాపాలను గురించిన సమాచారం ఏ సంహితలో ఉంది? అథర్వణ వేదం. వేదయుగంలో సూర్యుని తల్లిగా ఎవరిని భావించారు? అదితి. త్రిమూర్తులలో సృష్టికారకుడైన బ్రహ్మ అత్యున్నత స్థానాన్ని ఏ యుగంలో పొందాడు? ఉపనిషత్తులు. వృత్తి విభజన ప్రధానంగా కల మలివేద సమాజంలో ఎటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది? వ్యవసాయం. తొలి వేద కాలంలో మహిళలకు కూడా సమాన స్థానం కల్పించిన ప్రజాసభ ఏది? విధాత. పితృదేవతలకు తృప్తిపరచడానికి బ్రాహ్మణులకు చేపలు మాంసంతో విందు చేయాలని పేర్కొన్న గ్రంథం ఏది? ఆపస్తంభ ధర్మశాస్త్రం. ఋగ్వేద కాలంలో గణాల మధ్య యుద్ధాలు ఎందుకోసం జరిగేవి? గోవుల కోసం. పురోహితుడైన వరునికి కన్యాదానం చేసే వివాహ పద్ధతిని ఏమంటారు? దైవ వివాహం. ఋగ్వేదంలో ఏ తీర్థంకరుని గూర్చిన ప్రస్తావన ఉంది? వృషభనాథుడు. సిద్ధార్థుడు గౌతముడుగా మారడానికి స్ఫూర్తినిచ్చిన 4 ముఖ్య సంఘటనలు వరుసగా క్రమాన్ని గుర్తించండి. వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, సన్యాసం. గౌతమ బుద్ధుడు దుఃఖ కారణాన్ని కనుగొనడానికి ధ్యాన నిమగ్నుడవడానికి ముందు పవిత్ర స్నానం ఆచరించిన నిరంజన నది ప్రస్తుత పేరు ఏమిటి? లీలాజన్. గౌతమ బుద్ధుడు కుషినగరంలో మరణించేటప్పుడు అతని పక్కన ఉన్న శిష్యుడు ఎవరు? ఆనంద. బౌద్ధ మతంలోని త్రిరత్నాలలో లేనిది ఏది? నిర్వాణ. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు? పాళి. సర్వస్తివాద బౌద్ధం ఏ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉంది? పంజాబ్, NFWP. చైనాలో మాధ్యమిక బౌద్ధంను ప్రచారం చేసిన భారతీయ గురువు ఎవరు? కుమారజీవ. క్రింది వానిలో బౌద్ధ నిర్మాణం కానిదేది? సంఘం. అశోకుని వలె బౌద్ధ మతాన్ని ప్రోత్సహించి బౌద్ధ సంఘంలోని విభేదాలను రూపుమాపటానికి కృషి చేసిన చక్రవర్తి ఎవరు? హర్షుడు. గౌతమ బుద్ధుని చివరి రోజులలో వివరించిన మహాపరినిబ్బాణ సుత్త ఏ నికాయలో ఉంది? దిగ నికాయ. 4వ బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది? కాశ్మీర్. బుద్ధుని
పూర్వజన్మ వృత్తాంతాలైన జాతక కథలను ఏ బౌద్ధ సాహిత్యం ఆధారం? కథావస్తు. బుద్ధఘోషుని ఏ రచన తొలి బౌద్ధంపై విజ్ఞాన సర్వస్వం వంటిది? విశుద్ధి మార్గం. సంస్కృతంలో అత్యంత ప్రాచీనమైన నాటకం సారిపుత్ర ప్రకరణంను రచించిందెవరు? అశ్వఘోషుడు. నెక్స్ట్, మాధ్యమికవాదం లేక శూన్యవాదంను ప్రవచించిన ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజుకు సమకాలికుడు? యజ్ఞశ్రీ గౌతమీపుత్ర. విష్ణు భాగవత పురాణాలలో ఏ జైన తీర్థంకరుని నారాయణుని అవతారంగా పేర్కొంటారు? వృషభనాథుడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెలసిన షోడశ మహాజనపదాలలో మొట్టమొదటి మహాసామ్రాజ్యంగా రూపొందిన జనపదం ఏది? మగధ. బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాలైన జాతక కథలలో మొత్తం ఎన్ని కథలున్నాయి? 500. మగధ రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రంకు మార్చిన హర్యాంక వంశస్థుడైన రాజు ఎవరు? ఉదయనుడు. క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తిన అలెగ్జాండర్ సేనలు ఏ నదిని దాటి మగధపై దండెత్తడానికి నిరాకరించాయి? బియాస్. రంధ్రం గుర్తు ఉన్న లోహపు నాణాలు ప్రథమంగా భారతదేశంలో ఎప్పుడు వాడుకలోకి వచ్చాయి? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. గంగా సోన్ నదీ సంగమ ప్రాంతంలో పాటలీపుత్రాన్ని నిర్మించిన హర్యాంక వంశ స్థాపకుడు ఎవరు? బింబిసారుడు. క్రీస్తు పూర్వం 362లో నంద వంశాన్ని స్థాపించిన మహాపద్మనందుని బిరుదు ఏది? ఏక్రాట్. పాటలీపుత్రాన్ని మగధ సామ్రాజ్యానికి రాజధానిగా చేసిన రాజు ఎవరు? శిశునాగుడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో విలసిల్లిన 16 పదాలలో శక్తివంతమైన 4 జనపదాలలో ఒకటైన అవంతి రాజధాని ఏది? ఉజ్జయిని. సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించిన మొదటి భారతీయ చక్రవర్తి ఎవరు? బింబిసారుడు. చంద్రగుప్త మౌర్యుని గ్రీకులు ఏమని పేర్కొన్నారు? ఆండ్రోకొట్టస్. 1వ రుద్రదమనుడు వేయించిన జునాగఢ్ రాతి శాసనం ప్రకారము చంద్రగుప్త మౌర్యుని తోడల్లుడు ఎవరు? పుష్యగుప్తుడు. నందులతో చంద్రగుప్త మౌర్యుడు జరిపిన పోరాటంను గురించిన తెలిసిన గ్రంథం ఏది? విశాఖదత్తుని ముద్రారాక్షసం. జైన గ్రంథం పరిశిష్ట పర్వాన్, బౌద్ధ గ్రంథం మహావంశం. పైవన్నీ. నెక్స్ట్, చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించడానికి తెలిపిన జైన గ్రంథం ఏది? పరిశిష్ట పర్వాన్. పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఏ నది ఒడ్డున ఎదుర్కొన్నాడు? జీలం. బౌద్ధ గ్రంథమైన అశోకవదనలో అశోకుని తల్లిగా ఎవరిని పేర్కొన్నారు? సుభద్రాంగి. సన్యాసి దుస్తులలో ఉన్న అశోకుని విగ్రహాన్ని ధరించిన చైనా యాత్రికుడు ఎవరు? దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఇత్సింగ్. బౌద్ధ ఆధారాల ప్రకారం అశోకుడు ఎన్ని బౌద్ధ స్తూపాలను నిర్మించాడు? 84,000. అశోకుని కళింగ దండయాత్రకు కారణమేమిటి? ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి వెళ్ళే భూ సముద్ర మార్గాలను కళింగ నియంత్రిస్తుంది.
మౌర్యుల పాలనలో వసూలైన పన్నులలో అత్యధిక భాగంను దేనికి ఖర్చు చేశారు? సైనిక నిర్వహణ. అర్థశాస్త్రంను పేర్కొన్న కంటక శోధనలు ఏమిటి? క్రిమినల్ కోర్టులు. కాశ్మీర్ చరిత్రకారుడైన కల్హణుని రాజతరంగిణి ప్రకారం అశోకుడు ఏ పట్టణాన్ని స్థాపించాడు? శ్రీనగర్. అశోకుడు వాయవ్య భారతదేశంలో వేయించిన శాసనాలలో ఉపయోగించిన భాష ఏమిటి? ఖరోష్ఠి. మెగస్తనీసు సుసా ఏక్ బతానా రాజప్రసాదాల కంటే అద్భుత కట్టడంగా ఏ మౌర్య కట్టడాన్ని పేర్కొన్నారు? పాటలీపుత్రంలో ఉన్న రాజప్రసాదం. మౌర్యుల కాలంలో కార్షాపణం అనే నాణాన్ని ఏ లోహంతో తయారు చేశారు? రాగి. భారత ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమైనట్లే మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ నెలలో ప్రారంభమయ్యేది? ఆషాఢం. జూలై.